200 బాగుంది లాట్ పతంగి స్టిక్ ఇది శ్రీరామ్కి అందరికి నమస్తే ముచ్చట ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఏం గుర్తొస్తుంది సంక్రాంతి అంటే కైట్స్ పండుగ వచ్చిందంటే పతంగులు లేకపోతే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటి పతంగులే సో ఇప్పుడు మనము పతంగులు ఎగిరేయబోతున్నాం ఆ ఎగిరేసే పతంగులు చిన్న పతంగ పెద్ద పతంగ పెద్దదా రైట్ ఇప్పుడు మేము పతంగులు ఎట్లా ఎగిరేస్తాం ఎక్కడ ఎగిరేస్తాం దానికంటే ముందు మనకు పతంగి కావాలి సో మనం పతంగ దిగడానికి ఎక్కడికి పోతున్నాం నాతో పాటు ప్రణీత్ శ్రీరామ్ వస్తారు రైట్ వెళ్దామా మేము పతంగులు వేస్తామని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు తొందర రమ్మంటారా అనవడమంటారా అగో నేను తొందరనే వస్తే లేట్ చెయ్యా అని చెప్పేసరికి అప్పుడే లోకేష్ వచ్చిండు ఎక్కడికి పోతున్నావు అన్న అని అడిగిండు ఇట్లా సిద్దిపేటకు పతంగులు తేవడానికి పోతున్నాం మరి నువ్వు కూడా వస్తావా అంటే నేను వస్తా అన్న కాకపోతే చెయ్యికి చిన్న దెబ్బ తాకింది మీరైతే నాకు చెప్పుర్రి మీరు పతంగులు ఎక్క టైంకి నేను వస్తా అని చెప్పిండు సరేరా నేను తొందరగా పోయి తొందర వస్తామని చెప్పి బయలుదేరినా నేను బయలుదేరుతా ఉంటే మాకు దారిలో మన ప్రణీత్ వాళ్ళ తమ్ముళ్ళు అనిపించారు బాబాయ్ కొడుకులు అన్న ఏడికి పోతున్నాం అన్న అంటే నేను సిద్దిపేటకు పోతున్నా ఎందుకు అని అడిగితే పతంగుల కోసం అని చెప్పినా మేము కూడా రావాలా అంటే వద్దురా వచ్చినాక అందరం కలిసి పతంగులు ఎక్కిద్దామని చెప్పినా ఇక వాళ్ళకి చెప్పైతే మేమైతే పతంగులు తేవడానికి అయితే బయలుదేరినాం పెద్దగా ఉండే కదా పతంగి చిన్న దగ్గర వస్తే మంచి అనిపిస్తుందా పెద్ద దగ్గర వస్తే మంచి అనిపిస్తుందా పెద్దదేనా పేటకైతే పోతున్నా మరి పతంగులు ఎక్కడ పట్టుకొద్దామని అడిగినా నాతోని ప్రణీత్ ఏం చెప్పిండంటే మా డాడీ మొన్న ఒక షాప్ లో తెచ్చిండన్న అక్కడ బాగున్నాయి అక్కడికే పోని అంటే సరేరా నువ్వు చెప్పిన దగ్గరికి పోదామని ఆ షాప్ దగ్గరికి అయితే పోతున్నాం మొత్తానికైతే సిద్దిపేట వచ్చినాం ఇప్పుడు పతంగుల దుకాణం కాడికి తొందరగా పోయి కొన్ని పతంగులు అయితే చూడాలి నాకు నచ్చిన పతంగులు తీసుకొని పెద్ద కూర అయితే పోవాలి కొంచెం పెద్ద కూర కూడా లేట్ అయింది అనుకో అక్కడ మా పూరగాళ్ళు ఏమైందని ఇంతసేపా నీ గురించి అప్పటి నుంచి ఎదుగుతున్నాం ఇంత లేటా అంటారు సో తొందరగా పతంగులు చూసి నచ్చినా ఇంటికి తీసుకోవాలి ఈగల్ అదే ఈగల్ పతంగి ఎంత అది 200 బాగుంది లాట్ పతంగి బాగుంది అది శ్రీరామ్ పట్టుకోరా పట్టుకో శ్రీరామ్ స్టిక్ పెట్టాలనా ఈ పతంగి వచ్చేసి మీ తమ్మునికి ఇది శ్రీరామ్కి ఇది వచ్చేసి ప్రణీత్కి 2 పతంగులు అయితే కొన్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పెద్ద కోట వెళ్ళిపోయి పతంగులు ఎగిరేద్దామా రైట్ 3 పతంగులే కాదా కొన్ని ఎక్స్ట్రా పతంగులు కూడా తెచ్చినాం దారం దేవాలంటే దారం వద్దని చెప్పారు మేము వచ్చినామని వాళ్ళు చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే ఇప్పుడు పతంగులు ఎగిరేయచ్చు కదా తెచ్చినాం ఎగిరేద్దామా పోదామా అవి ఓలేవి రైట్ ఎగిరేద్దాం పరి ఇప్పుడు మేము పతంగులు ఎగిరేస్తున్నాం ఇంకా మాతో పాటు ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు ఈ వీడియోలో వాళ్ళు ఎవరు ఏంటి అని మనం పతంగ ఎగిరేసుకుంటూ చూపిద్దామా ఇప్పుడైతే వీటి కారణాలు ఎవరు కడతారు మరి ఎక్కడ నీ రీల్ ఎక్కడ ఉంది కథ ఎక్కడ ఉంది కార్ఖానా ఎక్కడ ఉంది అవన్నీ చూపిద్దామా ఇంకొకటి కట్ చేయక అట్లా ఉండని ఆయనతో మేము ఈ వీడియో పతంగులు కొనుక్కొచ్చినాం కదా ఈ ప్రమోషన్ వీడియో కాదు ఇది ఆ షాప్లో కొనుక్కొచ్చి ఎగిరెత్తున్నాం ప్రమోషన్ అయితే కాదు ఇప్పుడు ఇంతమంది పతంగ ఎగిరేసేది ఎవరు ఇలా ఏం పెట్టుకుందాం ఉట్టినే పతంగ ఎగిరేస్తే మంచి మజా వస్తుంది రాదు డీల్ వేసుకుంటారా ఎవరి పతంగ చివరి మిగిలితే వాళ్ళే గెలిచినట్ట సరేనా గెలిచిన వాళ్ళకి ప్రైజా ఏం ప్రైజ్ దావత్ ఇప్పుడు మనం పతంగి ఎగిరేసేది అక్కడ ఆ లొకేషన్ లో ఎగిరేస్తున్నాం పోదాం అలాగ అందరం ఎట్లా పోదాం వీళ్ళు కారణాలు కలిసినే ఉన్నారు ఇక్కడ అక్కడ అందరూ వాళ్ళ పతంగులు ఎగిరేస్తూనే ఉన్నారు అక్కడ
ఇగో రోహిత్ గారి పతంగ ఆల్రెడీ మంచిగా ఎగురుతుంది. ఆగో ఎక్కినా పులి పతంగ ఎగరబోతుంది ఫ్రెండ్స్. పులిరా మన్యం పులిరా. ఆగో దూరం బాహర్ జాతే. ప్రణీత్ గారు కారణాలు కడుతుండ అక్కడ వాడు. ప్రణీత్ గారు కారణాలు కట్టి పతంగ ఎగరేసేదాకా ఆగలే. అటు మన కౌశిక్ అని చూపి ఒకసారి. ఆడే పతంగ ఎగరేస్తుడు కౌశిక్ గాడు. అటు కూడా ఒకసారి అగో వాళ్ళ పతంగ ఎటో దూరం పోయింది. మన పులి మన్యం పులి ఎటో ఏం తెలుస్తుంది మామూలుగా పోలేదు. అబ్బా 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 ఆల్రెడీ. అరే జరసేపు ఆగితే అయిపోవు కదరా, అందరు ఒకసారి ఎగరైతే అయిపోవు కదా. ఇదేంటిదిరా చక్రియా? ఎవరిది ఇది? నీకు ఇస్తాడా? అమ్మా మీ పతంగి చాలా దూరం పోయింది. మన్యం పులి కింద పడుతుంది. కనిపిస్తున్న పతంగ అయితే రోహిత్. అందరికంటే ముందే రోహిత్ పతంగి చెట్టుకు తట్టుకొని చినిగిపోయింది. పాపం రోహిత్ అయితే చాలా బాధపడుతుండు. మన్యం పులి ఎగురుతుంది. మన్యం పులి అయిపోయింది. మన్యం పులి పని రైట్. వెళ్ళడం సక్సెస్ఫుల్ గా ఎగురుతుంది. గిరాక పోతాయి ఎవరా? ఎగరాయి మా శ్రీరంగాడు వాడు పతంగ ఎగరేస్తా అని దారం లేదని ఇంటికి తెచ్చుకోవడానికి పోయిండు. నేను వీళ్ళందరికి ఎగిరే రాదు, నేనే ఎక్కిపోయినది. ఎగిరే రాదు అట్లా కాదు. ఫస్ట్ కూడా పతంగులు ఎగరేస్తే ఏమనుకుంటారు, ఏ పోరగాళ్ళకి పని లేదు బయట ఆడుకుంటారు అని అందరు అంటారు కదా. కానీ పతంగులు ఎగిరేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ లాభం ఏంటో తెలుసా? చెప్పు, నీకు ఐడియా ఉందా? చేతులు ఇట్లా అన్నప్పుడు మనకి ఎక్సర్సైజ్ నడిచినప్పుడు ఇప్పుడు పతంగులు మనం ఇట్లా ఎగరేస్తాం కదా, చేతులకైనా కాళ్ళకైనా ఒక వ్యాయామం లాగా అవుతుంది. విటమిన్ డి కూడా వేరు. అట్లనే మనము మార్నింగ్ టైంలో ఇట్లా మనం పతంగ ఎగరేసినాం అనుకో, బయట డి విటమిన్ కూడా వస్తుంది. ఇంతే కాకుండా ఏంటంటే ఇప్పుడు పతంగిని మనము పైకి ఎగరేసేటప్పుడు అది కింద పడుతున్నప్పుడు మనం పైకి లావడానికి ట్రై చేస్తాం కదా, దీని వల్ల మన కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది. సో పతంగులు ఎగరడం వల్ల లాభాలే ఉన్నాయి, నష్టాలు అయితే ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే చాలా మట్టుకైతే చైనా మాంజా వాడుతలేరు, ఇక్కడ బ్యాన్ చేసిర్రు. ఇక్కడ మేమైతే వాడుతున్న పతంగుల దారం అయితే ఎలాంటి మాంజా కాదు, ఎవరికి హానికరం కాదు. అయ్యో అయ్యయ్యో డీల్ పడ్డది, డీల్ డీల్. ఎవరిదో పతంగి నష్టపోయేటట్టే ఉన్నది ఇప్పుడు. ఆ పతంగి వదిలిరాది. రెండు పతంగులు చినిపోయినాయి, ఏం లేకుండా రెండు చినిపోయినాయి. ఆవు నాది కూడా పంపిస్తా. ఎవడు బచ్చాడు చూసుకుందాం. ఎట్లా పడతా అట్లా దింపుతా అని పెద్దది ఎందుకు వనకచ్చుకున్నావు? ఇడురా దారం ఇదేంద్రా? వెనకరా వెనకరా. కొట్టండి.
ప్రణీత్ అశ్విత్ ఇద్దరు పోటీ పెట్టుకొని మరి డీల్ వేసుకుర్రు. అందులో ఏమైందంటే అశ్విత్ పతంగి ప్రణీత్గా డీల్ వేయడం వల్ల పతంగి తెగిపోయింది. తెగిపోయిన పతంగి అయితే బాగా దూరం ఏం పోలేదు, అక్కడే పడడం వల్ల మాకైతే పతంగి చెప్పన దొరికింది. పతంగి నింపేసారు కదా, మళ్ళీ వేసుడే ఇప్పుడు మళ్ళీ ఎక్కిస్తా. మళ్ళీ పతంగి ఇన్నే పడ్డది, దూరం పోలేదా? పోలే. ఒప్పుకోవా? ఒప్పుకోను, ఏదైనా ఒప్పుకోను మేము. రోహిత్ గాడు, రోహిత్ అన్న ప్రణీత్ అంటే పొట్టాడు. అన్నదమ్ములకు అసలే వాడేది. అన్నని ముంచి తమ్ముడు, తమ్ముడు ముంచి అన్న, అన్నని మించి తమ్ముడు. అంతేనా? ఆ పతంగి ఎవరు? ఎవరిదో పతంగి, శ్రీరంగాన్ని పతంగి తెగిపోయింది. రెండు పుట్టుకోమని పతంగి ఏమైంది? ఎవరు పతంగి కింద పడ్డది? నేను శ్రీరమన్నకు డీల్ వేసిన, అది నాకే ఇస్తాను కానీ నేను వేసినాను. వాళ్ళ పతంగి కథం పోయిందా? పోయింది. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మళ్ళీ ఎక్కిరిచ్చిరా వాళ్ళు పోరాలని? ఏంది తిట్టిరు? వాళ్ళ పతంగి కింద పడ్డదా? వాళ్ళ పతంగి కథం. ఎవరి పతంగి అయితే కింద పడకుండా చివరి రాకుండా వాళ్ళే గెలిచినట్టు అని చెప్పిన. అశ్విత్ గారి పతంగి కింద పడ్డది, మళ్ళా ఎగిరెత్తుండ అశ్విత్. అంతేనా? శ్రీరంగాన పతంగి కూడా డీల్. నీ పతంగి మిగిలిపోయింది, వాళ్ళ పతంగి ఉండదా? మన్యం పులి రెండు పతంగులు మిగిలిపోయింది. అలా ఎవరు గెలితే ఎవరి పతంగి చివరి దాకా వాళ్ళే గెలిచినట్టు. సరే చూసుకున్నాం. అందరినీ చూస్తుంటే నాకైతే పండుగ ముందే వచ్చిందన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకరి నుంచి ఒకరు పతంగి అయితే ఎగిరేస్తుర్రు. ఇందులో అశ్విత్ది ఇంకా శ్రీరామ్ది ఇద్దరి పతంగులు అయితే డీల్ వేయడం వల్ల తెగిపోయినాయి. ఇప్పుడు ప్రణీత్ ఇంకా అక్కడ మన్యం పులి పతంగి, ఆ రెండు పతంగులు అయితే మిగిలిపోయినాయి. ఇక చూద్దాం చివరి దాకా ఎవరు ఉంటారో బరిలో. అశ్విత్ గా ఏమైందిరా? నీ సడన్ గా నాకు చెప్పనే చెప్పాలి, ఏమైంది? ఒక్క నిమిషం ఆగు, మైక్ ఇస్తా నీకు, నువ్వు చెప్పు. నీకే ఇస్తే పట్టుకోడా? ఇప్పుడు పతంగ పోయిందారా ప్రణీత్? నువ్వు డీల్ వేసినావా? మళ్ళీ అన్నా నువ్వు పతంగ పైన ఎగిరేసినాక నాకు ఇస్తావా? అలా సిక్కిందిరా. పులి ఉన్న పతంగి పిల్లగాడు, నేను ఎవరితో డీల్ వేసుకోను, నా పతంగి నాకు కావాలి. ఒకవేళ డీల్ వేసి తెగిపోతే నాకు అటువంటి పతంగి దొరకది, నేను ఎవరితో నేను డీల్ వేయించుకొని నేను డీల్ అయ్యా అని చెప్పి పిల్లగాడు అయితే వెళ్ళిపోయాడు. తర్వాత నేను కూడా పిల్లలతో జాయిన్ అయ్యి పతంగి అయితే ఎగిరేసిన. వాళ్ళతో పతంగి ఎగిరేస్తుంటే నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా వీలైతే సంక్రాంతి పండుగకు పతంగి అయితే ఎగిరేయండి. ఇది వీడియో. నేనైతే మా ఊర్లో పిల్లలు ఆడుకునే పతంగుల పండుగ మంచిగా చూపించిన అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. మాలకి అందరు గైడ్లు ఎగిరేరి మంచిగా ఉండరు, ఎవరికి ఏం కోసుకోకూరి.